పనికిమాలిన ఆరోపణలు, పసలేని ఆరోపణలు. ఇంకెన్ని రోజులు ఇలా చంద్రబాబు నాయుడు అండ్ కో, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎల్లో మీడియా, కూటమి నాయకులు ఇంక ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిపై పసలేని ఆరోపణలు చేస్తారు, పనికిమాలిన ఆరోపణలు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడట. నిరూపించండి కేసులు పెట్టి. 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి సంపాదించుంటే నిరూపించండి. లేకపోతే అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డిపై అవినీతి కేసు ఉన్నది 1,200 కోట్లు. 1,00,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? వివేకానంద రెడ్డి హత్య కేసులో బాబాయి గొడ్డలిపోటు. నిరూపించండి జగన్మోహన్ రెడ్డి నిజంగా హత్య చేసుంటే. పనికిమాలిన ఆరోపణ, పసలేని ఆరోపణ. 2014 నుండి 2026 వరకు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్లు మీకు తెలిస్తే నిరూపించవచ్చు, కేసులు పెట్టచ్చు, జైలుకు పంపచ్చు. ఎన్ని రోజులు ఇలా పనికిమాలిన ఆరోపణలు చేస్తారు? తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటారు. కల్తీ జరుగుంటే నిరూపించండి. మద్యం కుంభకోణం అంటారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా బాటల్లో మద్యం పోశాడు, కలిపేశాడు, కల్తీ మద్యాన్ని తయారు చేశాడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటారు. నిరూపించండి ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే. జగన్మోహన్ రెడ్డిపై పనికిమాలిన ఆరోపణలు, పసలేని ఆరోపణలు. అనునిత్యం కూడా 2012 నుండి ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు అండ్ కో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిపై చేసే ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా నిజం లేదు. సైకో అంటారు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు అంటారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అంటారు, రాష్ట్రాన్ని శ్రీలంక చేశాడు అంటారు. నోటికొచ్చినట్లు మాట్లాడతారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుంటే నిరూపించండి ఎంత అప్పుల పాలు చేశాడు. అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు, బయట ఒక మాట మాట్లాడతారు. అసెంబ్లీలో మొత్తం ఇప్పటి వరకు ఉన్న అప్పులు 6 కోట్లే అంటారు, బయట వచ్చి 14 కోట్లు అంటారు. పనికిమాలిన ఆరోపణలు, పసలేని ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడు. సంపాదించుంటే మీరే తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, 1,00,000 కోట్లు సంపాదించుంటే అందులో 30% నాకు ఇచ్చేసి మొత్తం మీరే ఎత్తుకోండి, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. మరి చంద్రబాబు నాయుడు ఆ పని చేయొచ్చు కదా, వాళ్ళ ఎల్లో మీడియా ఆ పని చేయొచ్చు కదా. పనికిమాలిన ఆరోపణలు, పసలేని ఆరోపణలు. ఇంకెన్ని రోజులు ఇలా ఈ విధంగా పనికిమాలిన ఆరోపణలు చేసుకుంటూ పోతారు? దీనికి హద్దు అదుపు అనేది ఉండదా? దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయరా? ఎన్ని రోజులు రాష్ట్ర అప్పుల గురించి అబద్ధాలు మాట్లాడతారు? మళ్ళీ తల్లి చెల్లి అని కొత్త నినాదం తీసుకొచ్చారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు భార్య గురించి కానీ, చంద్రబాబు నాయుడు కోడల గురించి కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? ఒక్కరోజు భువనేశ్వర్ గురించి కానీ, లేకపోతే నారా బ్రాహ్మణి గురించి కానీ ఒక్కరోజైనా ఆయన మాట్లాడా? లేదు కదా. పోనీ వైసీపీ నాయకులు కూడా ఏ రోజు భువనేశ్వర్ గారిని పదే పదే కూడా మాట్లాడుతుంటారు. కానీ మీరు పదే కూడా భారతిరెడ్డి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి ప్రతిరోజు మాట్లాడతారు, వాళ్ళ కూతుళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ తల్లి గురించి మాట్లాడతారు, చెల్లి గురించి మాట్లాడతారు. ఏ రోజైనా మీ కుటుంబం జోలికి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? వ్యక్తిగత విమర్శలు చేశాడా? తప్పు చేసేది చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అప్పులు చేసేది చంద్రబాబు నాయుడు, మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నది చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు, విద్యా వైద్య రంగాలని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు, వ్యవసాయ రంగంలో రైతులకు అన్యాయం చేస్తున్నది చంద్రబాబు నాయుడు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు నువ్వు వ్యవస్థాగతంగా సంస్కరణలు తీసుకురాలేదు, మంచి చేయలేదు, పేదవాళ్ళకి రైతులకు మంచి చేయలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేదు, ఎరువులు విత్తనాలు సకాలంలో ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డిపై అనునిత్యం కూడా ఆరోపణలు చేస్తుంటావు. ఏ ఒక్క ఆరోపణలో కూడా పస ఉండదు. తిరుమల లడ్డు అన్నారు. ఎక్కడ తిరుమల లడ్డు? ఏమైంది తిరుమల లడ్డు కేసు?
2019 నుండి 2024 వరకు ప్రతి సంవత్సరం కొండకు పోయారు కదా, ప్రసాదం తిన్నారు కదా. ఏ ఒక్కరోజు కూడా మీరు ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని కానీ వాసన వస్తుందని కానీ డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు కదా. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూలో గతంలో కల్తీ జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని ఎలా మాట్లాడుతారు? ఎన్ని రోజులు ఇలా ఆరోపణలు చేస్తారు? ఎన్ని రోజులు పసలేని మాటలు మాట్లాడతారు? ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విషయాలు మాట్లాడతారు? ఎన్ని రోజులు తల్లి చెల్లి గురించి మాట్లాడతారు? ఎన్ని రోజులు వివేకానంద రెడ్డి హత్య కేసును అడ్డం పెట్టుకుని నోటుకొచ్చింది మాట్లాడతారు? హడ్డు అదుపు లేదా? ఈ పసలేని ఆరోపణలకు ఫుల్ స్టాప్ లేదా? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కార్యకర్తలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఉంటే దమ్ముంటే నిరూపించండి, చూస్తాం. ప్రజలకు సమాధానం చెప్పండి, చూస్తాం.